వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకొనిపోయే రెసిపీ పేరు వచ్చి చిక్కుడుకాయ అలాగే మసాలాతో కర్రీ. ఎంతో టేస్ట్గా ఉంటుంది, ఎంతో అభిరుచిగా ఉంటుంది. మరి ఈ చిక్కుడుకాయ కర్రీని ఈ సీజన్లో బాగా మనకి తక్కువ రేటుగా దొరుకుతుంది. కానీ అందులో ఉన్న సీడ్స్ మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. అలాగే చిక్కుడుకాయ సీడ్స్ తినడం వలన కూడా మనకి మంచి ఆరోగ్యం కలుగుతుంది. దానికోసమే మనం ఈ యొక్క సీజన్లో చిక్కుడుకాయ బాగా ఉంటుంది కాబట్టి దీని కాంబినేషన్లో మన సరికొత్త రెసిపీతో మనం మీ ముందుకు వచ్చాం. అదే చిక్కుడుకాయ మరి మసాలాతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. దాంతో కాంబినేషన్తో కొద్దిగా టమాటా కూడా మిక్స్ అయి ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ. మరీ ఇదిగా తినరు కానీ చాలామంది ఇష్టపడి తింటారు దీన్ని. ఎక్కడో కొద్దిమంది మాత్రమే ఇష్టం ఉండదు. 98% మంది చిక్కుడుకాయ తినని వాళ్ళంటూ ఉండరు. అంత బాగుంటుంది చిక్కుడుకాయ. చూడండి ఈ చిక్కుడుకాయ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఇప్పుడే పొలం నుంచి కోసుకొచ్చిన చిక్కుడుకాయలండి అవి. వాళ్ళు రైతులు కోసుకోమంటే వెళ్ళి నేను దగ్గరుండి కోసుకొని తెచ్చుకున్న చిక్కుడుకాయలు చాలా చాలా బాగా నచ్చుతాయి. చాలా ఎక్సలెంట్గా కూడా ఉంటాయి. ఈ చిక్కుడుకాయలన్నింటినీ కూడా శుభ్రంగా ముందు బాగు చేసుకొని అలా చిక్కుడుకాయలన్నీ పైన ఈనెల్లో ఉంటాయి అవన్నీ తీసేసి మధ్యలో ఒక 2 ముక్కలుగా అంటే అక్కడక్కడ పాడైపోయిన చిక్కుడుకాయలు కూడా ఉంటాయి, బాగు చేసుకోవాలి. దానికోసమే రెడీ చేసి పెట్టుకోవాలి. అయితే కూరకి మనం ప్రిపేర్ చేసుకోవడానికి 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న సైజు టమాటా, అలాగే కొత్తిమీర, అలాగే కరివేపాకు, కొద్దిగా పుదీనా కూడా తీసుకొని ఉంటాము. వీటన్నిటినీ కూడా మనం బాగు చేసుకొని శుభ్రంగా చేసి పెట్టుకుంటే మీకు ఎలా వస్తాయో చూపిస్తాను చూడండి. అలా అండి, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం, టమాటా కట్ చేసుకున్నాం, కొత్తిమీర కట్ చేసుకున్నాం, పుదీనా బాగు చేసుకున్నాం, అది కరివేపాకు. ఇంకా చివరిగా మీకు మిగిలిన ఏంటంటే చిక్కుడుకాయలు. వీటిని కూడా ఒకసారి కాదు ఒక 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకోండి. చాలా 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 బాగుంటుంది కర్రీ. తయారు చేసే ప్రిపరేషన్ చూపిస్తాం మనకి. అయితే ముందుగా స్టవ్ వెలిగించాము. స్టవ్ మీద మనం ఒక స్టీల్ కడాయి ఒకటి పెట్టుకున్నాము, ప్యాను. దాని మీద మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 నుంచి ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే అది 1/2 kg చిక్కుడుకాయలు చాలా బాగుంటాయి. ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా కొద్దిగా జీలకర్రను వేయండి. జీలకర్ర అనేది ప్రతి కూరలో కూడా వాడచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఆయిల్ హీట్ అయింది, జీలకర్ర వేగింది, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిక్సింగ్ కరెక్ట్గా చేసి మనం బాగా ఉల్లిపాయలు వేపితే మీరు ఎనీ వెజిటేబుల్, ఎనీ కూర ఏదైనా సరే మీరు వండినప్పుడు చాలా అద్భుతంగా వస్తుంది. అదొక చిన్న ట్రిక్ అండి, అది నేను నేర్చుకున్నాను మా వాళ్ళ దగ్గర, అందుకే నాకు బాగా వచ్చింది. అలాగే మీరు కూడా ఏ కర్రీ చేసినా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అనేవి మంచి ఒక స్టేజ్ వరకు దాన్ని వేపాలి, అది చూసుకోవాలండి. ముందుగా పసుపు వేసాము, అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసేసి, అంటే సాల్ట్ లేదు ఉప్పు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే దీనిలో వాటర్ క్వాంటిటీ కూడా ఉంటుంది కాబట్టి ఈ కర్రీలో సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మనం సాల్ట్ ప్లస్ పసుపు 2 వేసి ఉల్లిపాయలని బాగా మగ్గించాలి. మన ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే కూర అంత టేస్ట్గా ఉంటుంది. మీకు ప్రతిసారి ప్రతి కూరలో మనం చెప్పే విషయమే. అయితే ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి కదండి. వేగినాక క్వాంటిటీ అనేది ఉల్లిపాయలు ఒక మరీ బ్రౌన్ కాదు, అలాగని మరీ నల్లగా మాడిపోవడం కాకుండా ఒక మీడియం సైజు ఒక టైప్లో వేగాలండి. అదండి చూపిస్తున్నాను. అలా కాకుండా ఇంకా కొద్దిగా 1-2 మినిట్స్ వేపాలండి. వేపుకొని దాంట్లో ఇంకా నెక్స్ట్ మనం శుభ్రం చేసి పెట్టుకుంటాం కదా చిక్కుడుకాయలు. ఈ చిక్కుడుకాయలని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని ఆ చిక్కుడుకాయలని అందులో వేసేస్తాం. చిక్కుడుకాయలు కూడా 2 ముక్కలుగా చేసుకోవడం, ఎందుకంటే బాగు చేసుకునేటప్పుడు మనకి ఎక్కడైనా పాడైపోయినాయి, పురుగులు పట్టినవి ఉంటాయి. అందుకని ప్రతి కాయని కూడా మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. చూడండి, అలా వేసి ఒకసారి కలపద్దు. అలా అంటే అడుగున ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఇంకా మనకు కొద్దిగా 1 మినిట్ టైం అనుకున్నాం కదా, అంతవరకు వేగాలి కాబట్టి పైన వేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే లోపల కిందన అడుగున ఉల్లిపాయలన్నీ చక్కగా వేగి ఇప్పుడు మనం తిరగేసుకుంటే మొత్తం ఉల్లిపాయలన్నీ కూడా మనకి దీంట్లో కలుస్తాయి. అదండి, చూడండి, అలా చేయండి. లేదు మీకు బాగా వేగిపోతే వెంటనే కలిపేసుకోవచ్చు. అది అండి, చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే చిక్కుడుకాయలు ఇవన్నీ కలిస్తే మనకి స్మెల్ అదిరిపోతుంది. చిక్కుడుకాయలో కొద్దిగా పచ్చివాసన అనేది ఉంటుంది.
ఆ పసరు వాసన అనేది పోయేంత వరకు కూడా బాగా మగ్గించండి. సిమ్లో పెట్టండి స్టవ్ని. అలా మగ్గిస్తేనే చిక్కుడుకాయకి అందం. లేదనుకుంటే ఉప్పు కారం కలిపి నీళ్ళు పోసేస్తే దానికి ఆ టేస్ట్ రాదండి. ఉల్లిపాయ మనం ఆయిల్లో మగ్గించి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టి మనం మగ్గిస్తే ఆ మగ్గిడికి అదంతా కూడా బాగా మగ్గి మనకి చిక్కుడుకాయ టేస్ట్ అనేది పెరుగుతుంది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం వలన. అది మనం మెయిన్ చూసుకోవాల్సిందండి. అదొక్కటేనండి. ఇలా ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఉప్పు కారం వేసాము, లేకపోతే నీళ్ళు పోసేస్తే టమాటా వేసేస్తే అవ్వదండి. ప్రతిదీ స్టెప్ టు స్టెప్ కరెక్ట్గా చేసామంటే చిక్కుడుకాయ మాత్రం ఇంక ఎవ్వరు ఇష్టపడని అనేవాళ్ళు ఉండరండి. అంత బాగుంటుంది. సరే చూడండి, నెక్స్ట్ కారం వేసేస్తున్నాం. మనం ఒక 3-4 స్పూన్లు వేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో మరి ఇది మసాలా కూడా వేస్తున్నాము కాబట్టి మనం వేస్తున్నాం. లేదంటే 2-3 స్పూన్లు సరిపోద్ది. అందుకే నేను 4 స్పూన్లు వేసాను. ఒక స్పూన్ ఎక్స్ట్రానే వేసుకోవాలి మసాలా అనేటప్పుడు, కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి. ఈ కారం కూడా బాగా చిక్కుడుకాయలన్నిటికీ కూడా పట్టేలాగా మనం బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేస్తేనే మనకు బాగుంటుంది. వెంటనే కారం వేసిన వెంటనే మనం నీళ్ళు పోసేయకూడదు. కారం వేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు కారంతో పాటు కూడా మగ్గించాలి. అది అలా మగ్గిస్తేనే మనకి ఉల్లిపాయలది చిక్కుడుకాయలకి ఆ కారం అనేది బాగా పట్టుకొని ఆయిల్లో ఫ్రై అయ్యి అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చూడండి, అలా బాగా దగ్గరికి అవుతున్నప్పుడు మరొకసారి 2-3 సార్లు బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు సిద్ధం చేసుకోండి. టమాటాలు అలాగే మరి కొత్తిమీర, పుదీనా కూడా మొత్తం అన్నింటినీ కూడా ఒకసారి వేసేయచ్చు. లేదు మీరు చివరిలో గార్నిష్ చేసుకుంటానన్నా పర్లేదు. కానీ నాకు కొత్తిమీర, పుదీనా వేగితేనే బాగుంటుంది అనిపిస్తే మొత్తం మూడింటిని కలిపి ఒకసారి వేసేసి సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఈ టమాటాలు కూడా మనం ఆయిల్లో బాగా మగ్గించాలి. కింద మనకి ఏదైనా అంటుకుపోతున్నా సరే ఈ టమాటాల్లో ఉన్న వాటర్ వల్ల మొత్తం అంతా కూడా మనకి డ్రై అంతా తీసేసి మళ్ళీ చాలా బాగా నీట్గా ఉంటుంది. చూడండి కాంబినేషన్. ఈ టమాటా కూడా వేసాం కాబట్టి ఒక సింగిల్ టమాటా వేసుకున్నామండి. ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ మనం టమాటా వేయట్లేదు, తక్కువ వేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే 1/2 కేజీ కర్రీ కాబట్టి మరి దీంట్లో చిక్కుడుకాయ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మసాలా కూడా వేస్తున్నాం కాబట్టి దీంట్లో మనం ఈ విధంగా చేసుకుంటున్నామండి. చూడండి, టమాటాలతో కూడా మీరు వీలైతే ఒకసారి మూత పెట్టి మగ్గించండి. లేదు మగ్గిపోతాయి అనుకుంటే మగ్గించవచ్చు, అవసరం లేదు. కానీ నేను ఒక 2 మినిట్స్ టమాటా పెట్టి మళ్ళీ తీసి చూస్తే మనకి ఎలా ఉంటుందంటే అస్సలు మరి రెసిపీ అంతా కూడా టమాటాతో నిండిపోయి మనకి ఈ పచ్చి గ్రీన్ విషయాన్ని మొత్తం అంతా కూడా తీసేస్తుందండి. కారం వేస్తాం కదా, దానివల్ల చాలా బాగుంటుంది. అందరికీ కూడా ధన్యవాదాలండి. మరొక్కసారి నేను తెలియజేసేది ఏంటంటే మా ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్లో వీడియోలు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సజెస్ట్ చేయండి. అదిగోండి మరి చికెన్ మసాలా అండి. ఇది మనం మొన్న చేసిన మసాలాలు అలాగే చేసుకొని రెడీగా చేసి పెట్టుకున్న మసాలా అండి. కొద్దిగా ఆ క్వాంటిటీలో వేసుకోండి, సరిపోతుంది. మొత్తం మసాలాని కూడా ఆయిల్లో ఫ్రై చేయండి. చాలా బాగుంటుందండి. అస్సలు ఈ మసాలా ఇప్పుడు వేస్తే ఇంకా మరి ఆ అరోమా కూడా మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను. అల్లం వెల్లుల్లిపాయ వేసినప్పుడు స్మెల్ ఎలా వస్తుంది అనేది. ఈ టైంలో మరి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో కలిపి ఉండే మసాలా కాబట్టి ఆ టేస్టే వేరు ఉంటుంది. ఆ వాసన అయితే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టరు, చాలా బాగుంటుంది. ఇలాగే మన మసాలా కూడా బాగా మగ్గేలాగా చూసుకొని ఒక 2-3 నిమిషాల వరకు బాగా కలుపుకొని మనకు వాటర్ క్వాంటిటీ చెక్ చేసుకోవడానికి ఒక 90 లేదా 80% మధ్యలో వాటర్ని వేసుకోండి. అంటే పూర్తిగా మునిగిపోవని అవసరం లేదు. చిక్కుడుకాయలు కొద్దిగా మనకు ఎంతవరకు అయినా, ఎందుకంటే ఆల్రెడీ మగ్గించాం కాబట్టి చిక్కుడుకాయలు తొందరగానే ఉడికిపోతే మరి గట్టి ఏం కాదు. ఒక్కసారి అలాగా చెక్ చేసుకొని వాటర్ క్వాంటిటీ మనకి ముక్కలు పైకి కనపడినా పర్లేదు, లేదు ఫుల్గా వేసుకున్నా పర్లేదు. ఆల్రెడీ మనం బాగా మగ్గించేసాం కాబట్టి ఒక 80% వాటర్ వేసుకున్నాము. 20% వాటర్ పైకి ముక్కలు కనపడేలాగా అలా వేసేసుకొని దాని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లో సిమ్లో పెట్టి మీరు అసలు మూత అనేది మధ్యలో తీయవసరం లేదు, అంత బాగా వస్తుంది. ఒకవేళ వీలుగా చూడండి, ఇప్పుడు చూపిస్తున్నట్టుగానే మీకు ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సరిపోలేదు, అందుకని నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారాన్ని కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. వేసి 1 స్పూన్ కారాన్ని కూడా వేస్తున్నాను. ఇందాక 4 స్పూన్ వేసినా సరిపోలేదు. వీటిని కూడా మరి ఒక్కసారి కలిపి
మనం మూత పెట్టుకుంటే అయిపోయిందండి. అంతేనండి, ఎంతో ఈజీ అండి. అయితే ఇక్కడ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఖచ్చితంగా 10 నిమిషాల పాటు మాత్రం మూత తీయకుండా మరి సిమ్లో పెట్టి స్టవ్లో పెట్టి ఉంచితే కూర అద్భుతంగా తయారవుతుందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు నాకు తెలిసి మరీ ఎప్పుడు కూడా వదిలిపెట్టరు, అంత బాగా కుదిరిందండి కూర అని మీరే చెప్తారు. దయచేసి అందరూ కూడా మీకు వీలైతే ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ మీకు అలా రాకపోయినా వచ్చినా నాకు చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఈ సీజన్లో మనకి బాగా తక్కువ రేటుకి దొరికే చిక్కుడుకాయలని ఖచ్చితంగా మీరు తింటే మంచిదండి. చాలా ఆరోగ్యకరం కూడాను. పిల్లలకైతే మరీ మంచిదండి. అందుకని చిక్కుడుకాయలు, గ్రీనీ వెజిటేబుల్స్ ఖచ్చితంగా తినాలండి. అలాగే లీఫీ వెజిటేబుల్స్ కూడా బాగా తింటే పిల్లలకి మంచిదండి, కంటి చూపుకి. అది నేను 10 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. చూడండి, వాటర్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి ముక్క ఉడికిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంటే మన చిక్కుడుకాయ ముక్కని, లేదంటే ఒకసారి తిని కూడా చూడొచ్చు. నాకైతే దగ్గరికి అయ్యింది, ఇంకా ఉడకాల్సిన ఉంది. అందుకే ఒక 2 నిమిషాలు నేను ఇంకా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అలా కలుపుతూ ఉంటాను. ఎక్కువసారి కలిపేస్తే బాగోదు. అందుకని అప్పుడప్పుడు మీరు హ్యాండిల్స్ పట్టుకొని దాంతో కలుపుతూ ఉండండి. ఎక్కువసార్లు గరిటె పెట్టడం వల్ల ముక్కలన్నీ కూడా విడిపోయి పిక్కలా తేలిపోతూ ఉంటాయి. మనకు అలాగే జరిగింది ఇంచుమించుగా. అదేం పర్లేదు. చివరిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. దాని స్మెల్, దాని టేస్ట్ అద్దిరిపోతుందండి. ఇంకా ఈ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకొని 1 మినిట్లో తయారైపోతుంది కూర. ఇంకా అయిపోయింది. ఇంకా ఆల్రెడీ మనం అలా తిప్పినప్పుడు వాటర్ కూడా ఏం కనపడతలేదు. కూర అంతా తయారైపోయింది. దీంట్లోకి చపాతీలో కానీ, పుల్కాలో కానీ, రైస్లో కానీ మీరు నాన్ స్టాప్గా తినొచ్చండి కూరని. అస్సలు మరి మిస్ అవ్వదు. మీరు ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. మీరు స్కిప్ చేసినా పర్వాలేదు, మీరు ఫార్వర్డ్ చేసినా పర్వాలేదు. వీడియో మాత్రం ఒక్కసారి మీకు అర్థమయ్యేలాగా మాత్రం చూడండి. అటు ఇటుగా మీరు ఫార్వర్డ్ చేసి చూసుకున్నా పర్లేదు. ఇదంతా ఎందుకు, కలిపేదంతా ఎందుకు, ఉప్పేసేదంతా ఎందుకు, అవన్నీ మాకు తెలుసు అనుకున్నా నేనేం బాధపడను. కానీ ఖచ్చితంగా వీడియోని మాత్రం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని మాత్రం కోరుతున్నాను. అంతేనండి, ఎంతో వేడివేడిగా ఉండే చిక్కుడుకాయ మసాలా కర్రీ తయారు. మనం వడ్డించేసేసుకొని తినేయొచ్చండి. అంతే. ఇంత ఈజీ అయిన రెసిపీ మీరు ఖచ్చితంగా చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మనందరికీ కూడా గుడ్ మార్నింగ్.